ప్రైజ్ లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 32:7. నా దాగుచోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. ప్రియమైన వాళ్ళరా, మరి నా దాగుచోటు, శ్రమకాలంలో ఉన్నప్పుడు ఎవరు ఆశ్రయం ఇస్తారు, ఎవరు తోడుగా ఉంటారు, ఎవరు నీడగా ఉంటారు అని ఎంతోమంది ఆలోచన చేస్తూ ఉంటారు. భక్తుడైన దావీదైతే ఏమాత్రము సందేహము లేకుండా, అయ్యా నాకు దాగుచోటుగా నీవే, శ్రమలో నన్ను రక్షిస్తావు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరిస్తావు అని చెప్తున్నాడు. నిజమే, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయం అండి ఆ ప్రభువారు. మనము శ్రమల్లో ఉంటే ఆయన అలా వదిలేసే దేవుడైతే కాదండి. మనల్ని విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఆయన మనకు ఒక ఆశ్రయమైన దుర్గము, ఒక బలమైన కోట. కావున ఆయన మనకు తోడుగా నీడగా ఉన్నవాడండి. కానీ దేవుడు మనకి దాగుచోటుగా ఉండాలి అన్నా, రక్షించాలన్నా చేయాల్సిన పని ప్రభువు మీద ఆనుకోవాలి. అంటే ఆధారపడాలి, ప్రభువు యొద్దకు రావాలి. కొరా కుమారులు శ్రమకాలం వచ్చినప్పుడు దేవుని సన్నిధిని వారు ఆశ్రయించారు. ఆ దేవాది దేవుణ్ణి ఆనుకొని ఉన్నారండి. ఆ బలిపీఠాన్ని వారు పట్టుకొని ఉన్నారు. కావున శ్రమలలో, ఆపత్కాలంలో ప్రభువా నీవే నా దాగుచోటు నాయనా, ఎందుకంటే దేవుడు తన పర్ణశాలలో దాచుతాడండి. ఆయన రెక్కల నీడలో దాచిపెడతాడు. ఎందుకంటే ఇవి వాస్తవం. ఆపత్కాలంలో ఆయన మనల్ని దాచిపెడతాడు. శత్రువుల చేతి చిక్కకుండా, అపవాది చేతికి పడకుండా తన అరచేతులలో, తన కౌగిలిలో ఉంచుతాడండి. అది గుర్తు చేసుకోండి. ఆయన దాచిపెట్టువాడు, రక్షించువాడు. ప్రేమిన వాళ్ళరా, ఆయన కృప ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటుందండి. కాబట్టి శ్రమలో ఉన్నప్పుడు ఆయనకి మొర్రపెట్టండి. ఆయన మీద ఆశ్రయముగా అనుకోండి. ఆయనే నా ఆశ్రయమని, ఆయనే నా ఆధారమని విశ్వసించాలి. ఎందుకంటే మొర్రపెట్టాలి, విశ్వాసం ఉంచాలి, ఆయన్ని ఆశ్రయించాలి. దేవుడు ఎల్లప్పుడూ కూడా మనకి ఒక ఉన్నతమైన స్థలముగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.